దేవుడి నామాలకు వందనాలండి. విశాఖయ్య గారికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మాది ఊరవస్ అండి, ఇక్కడ వైజాగే. మా ఆయన గారు బాగోలేని పరిస్థితిలో ఉన్నారండి. లివర్ మొత్తం పోయిందండి. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత అసలు మనిషి ఏమి లేడు. వెళ్ళిన తర్వాత స్కానింగ్లు ఎక్స్రేలు తీసాక ఇంకా మీ ఆయన గారు బతకరమ్మా, తీసుకెళ్ళిపోయి ఇంటికి అని చెప్పారండి. చెప్పేసిన తర్వాత అయితే తీసుకొచ్చేసిన తర్వాత అందరూ చుట్టాలు అందరూ చూడడానికి వచ్చేసారండి. ఇంకెవరు అందరూ ఇరిగి పొరుగు వాళ్ళు అందరూ చూసి ఇలాగైపోయి రేట్ అనేసి వచ్చారండి. నాకు ఒక్కటే విశ్వాసం ఉంది, విశాఖయ్య గారి ప్రేరేలు ఉంది, నాకు ఏ భయం లేదు, ఎముకలో నుంచి జేమిస్తాడు దేవుడు అనేసి నేను ఒక విశ్వాసంతో విశాఖయ్య గారి ప్రేరాలి ఒక్క కొబ్బరి బొండం ఒక్కటే తాగేవాడండి, ఏమీ వెళ్ళేది కాదండి. ఆ కొబ్బరి బొండంలోనే ప్రేరాలు వేసి రోజు కూడా పడుతూ ఉండేదాన్నండి. అయితే 2 నెలల నుంచి మంచం మీద ఉండి మా ఆయన ఇప్పుడు పడక దిగి నడుస్తుండంతే మా ఇంటి పక్క వాళ్ళు, మా చుట్టాల బంధువులు అందరూ ఆశ్చర్యపోయి, నిజమైన దేవుడమ్మా, మీ దేవుడు లేపాడు అనేసి ఆశ్చర్యపోయారండి. ఏ డాక్టర్ అయితే చెప్పారు మీ ఆయన గారు బతకరు అనేసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారండి. మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాను నేను. మీ ఆయన గారు ఎలాగ బతికారమ్మా అంతే, నాకు విశాఖయ్య గారు ప్రేరేల ద్వారా నేను బతకానంతే. అందరూ అలాగ చూసుకొని ఉండిపోయారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.